తేజ్ గాడు ఉంటాడు, వాళ్ళందరూ ఇల్లు గోకుతారు, నేనేం ఎవరిని గోకను. మామూలుగా మనం మందు మీద ఉద్యమం చేసిన వాళ్ళు ఓ మామూలు కూర్చొని తాగుతాం. ఈ అమ్మాయిల ఫీలింగ్ ఏంటంటే గోకిన వాళ్ళు ఎదవలు, ఎవడైతే గోకపోతే ఆడు మంచోడు. నేను గోకను కదా, నా దగ్గరకు వస్తారు అందరూ తేజమామ అనుకో, కానీ అందరూ మంచోళ్ళే. రాగానే నువ్వు సమర్పయామి అనిస్తున్నావా? కొన్ని వీక్ మూమెంట్స్లో ఎవరో కెలుపుతారు నన్ను. 3 సంవత్సరాల నుంచి సుఖ సంసారం నేను నీకు వెలిగితే నువ్వేనా మరి? నాకు సుఖ సంసారాలు అదే నాన్న చెప్తున్నాను. అందుకే నువ్వు మంచిదాని అన్నాను. వద్దు, నాకు మంచిదాని అనే స్టాంప్ ఏం అక్కర్లేదు. మన వాల్యూస్, పెళ్ళయింది, ఓ మొగుడు ఒక పిల్లం ఉన్నప్పుడు నేను అసలు నీకు సెక్స్ రాదని ఫీలింగ్ లో బతికిసాను నాన్న 3 years. ఏంటన్నా నీకు రాదని ఫీలింగ్ లో బతికిసాను. పాప ఎలా పుట్టింది? పాప ఎవరికైనా పుడుతుంది, దానికి ఉద్యోగులకు కూడా పిల్లలు పుడుతున్నారు. ఇప్పుడు ఏంటి దానికి 2 చుక్కలు లోపలికి వెళ్ళిపోతే చాలు పుట్టేస్తారు. దానికి సెక్స్ రావాలా చెయ్యాలా? నేనేం చెప్పను, ఏం చెప్పు. అవునా, నేనంటే నువ్వు సీక్రెట్ అన్నావు కదా అని మా రూమ్ లోకి వచ్చేసి డోర్ లాక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరికి చెప్పను, నువ్వు చెప్పమంటూ చూడు మరి నేను చెప్తున్నాను. నువ్వు నన్ను కూడా నమ్మట్లేదు కదా? సరేలే, చిచ్చి నమ్మడం కాదురా, మరి చెప్పు. నాకే ఏమి లేదు, నువ్వు చెప్తావని కాదు, ఈ విషయం బయటికి రాకూడదు. వచ్చింది కిరణ్, ప్రామిస్ రాదు, చెప్పు. మా గోడలకి నీ గోడలకి అన్ని గోడలకి చెవులు ఉంటాయి కదా, అందుకు అంటున్నాను. అన్ని గోడలకి కళ్యాణ్ వేసాను, మ్యాటర్ చెప్పు. తేజగాడు నన్ను పక్కన పడుకోమని అడిగాడు తెలుసా ఒకసారి. కిరణ్ నిజం, ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎప్పుడు కిరణ్? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. ఎవరి పెళ్లికి వెళ్ళినప్పుడు? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. తేజ పెళ్లికి వచ్చినప్పుడా? ఆడి పెళ్లికి వెళ్ళి ఇంట్లో ఉన్నాను కదా. నాకు సరిగ్గా చెప్పే అర్థం కావట్లేదు. వాడి పెళ్లికి 3 రోజుల ముందు వెళ్ళానా, అప్పుడు ఓకే. అదే నాకు నా కొడుకు నేను ఉన్నాం. ఓకే, ఎప్పుడు రంగబాబాయ్ ఇంటికి వెళ్ళినప్పుడా? రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. అది అక్కడ వదిలింది కదా, ఇక్కడ పెందు ఏమంటారు దాన్ని, చూడు ఇల్లు, అది ఏరియా చిన్నముషిడివాడ అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఎవరు అడిగారు? తేజగాడు అడిగాడా? ఏమని అడిగాడు? చెప్పు తీసుకొని కొడతాను అన్నావా? అంత డైరెక్ట్ గా అడిగాడు? అలాగే అడిగాడు. ఏమని? నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని. చెప్పు తీసుకుని కొడతాను ఎదవా, నీ కంటి కలక కనబడుతున్నాను రా నేను. నీకు వాయు వరుసలు లేవా? నా కొడుకు అంత కొడుకున్నాడు, నా కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలా అడగడానికి నోట్ వస్తుందిరా. నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంత ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను, ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు. అంతే కదా. ఈ విషయం బాబాయ్కి చెప్పారంటే నీకు ముందు పడతాయి. ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే నువ్వు ఇలా ఇదైపోతావు అంటే ఆ వద్దుకేరని ఎవరికి చెప్పిల్లగా అడిగాడని ఎవరితో అనుకుని నీ పిల్లల మీద ఒట్టు అలాగనేసరికి నేను అనుకున్నాను, నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు, నా పిల్లలకి ఒట్టి తీసి గట్టి మీద పెట్టేశాడు, అందుకే నీకు చెప్పాను. నేను నిద్దట్లో వచ్చి నా పక్కన పడుకున్నాడు తెలిసాడు. ఎవరు? తేజగాడు. నేను అంటే ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో. నేను తేజ సాత్విక్ గాడు తేజ గారు మంచం మీద పడుకున్నాడు, నేను బాబుని వేసుకుని కింద పరుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో. అడగగానే నేను గచ్చిరిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాడు. మామూలుగా తమ్ముడే కదా, క్యాజువల్ గా అంటే మా వంశీయాలకు బాగా నాకు అలాగే కదా, ఫోన్లే కదా. కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు, పోనీ అని నేను పోనీ తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను. కాలు చేతులు మీద వేసాడు, నువ్వు మధ్యాహ్నం అక్కడి నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో,
నేను బయటికి వెళ్ళి పడుకోమంటావంటే వద్దు వద్దు కిరణ్ నేను పడుకొని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నన్ను కొంచెం మీద చేతిలో టచింగ్ కూడా చేసాడు వాడు. ఆడా ఎంత కానీ విషయం దేవుడినా ఎవరికి తెలియదు విషయం. నాకు తేజగాడికి ఎవరికి నాకు తేజగాడికి తప్పి విషయం ఇంకెవరికి తెలియదు. ఏం చెప్పుకునే విషయం చెప్పేది? ఇలాంటివి ఏం చెప్పుకుంటాం? హార్ట్ బ్రేక్ అవుతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. అమ్మ నన్ను బలవంతం చెయ్యబోయాడు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు. నేను ఏంటి నేను బలవంతం చేయబోయాడు? పడుకునే పక్కన పడుకుని చెప్పి బలవంతం చేయకపోతే గమ్ము నన్ను నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, పెళ్లి పెట్టుకుని ఏంటి అదవేసి నీకు అంత ఇది ఎక్కువైపోతుందంటే అట్రాక్షన్. ఒరే నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫాక్షన్ అవుతుంది, నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళయింది, కొడుకున్నాడు, నువ్వైందని నాది అలాగా అనుకుంటా చాలా రాంగ్. రేపు నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తుందో తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే. ఇంకా వేరే అమ్మాయిలు ఇలా వంకర టెంకర్ గా చూడడం, వంకర టెంకర్ ఆశయాలు చేయడం మానుకొని నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు, ఏదో పీకేద్దాం ముడబొడిచేద్దాం అని ఇలా ఎదవేసలు ఇస్తూ శంకనాకపోతావు. ఇంకా నేను వార్నింగ్ ఇచ్చాను ఆడికి. నేను బ్రేక్ అయిపోతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది అసలు. ఏడాలో పిచ్చి వచ్చిందన్న నవ్వాలంటే ఏం అర్థం కావట్లేదు బాబు అసలు. మరి ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా? హారికత అది రాసుకొని పూసుకోవడం, తినడం, మన దగ్గర 10 పత్తి కప్పులు మాట్లాడటం ఏమనుకుంటున్నావు? మరి అర్థమైపోయిందిలే, వీళ్ళకి బావి వరుసలు లేవని అర్థం. నీకు విషయం చెప్పనా? పద్మత్ తెలుసా? పద్మత్తల కొడుకులు తెసేద్దరు రవిను శ్రీ వాళ్ళ పేరేంటి మణికాంత, రవితేజను మణికాంత్. లక్ష్మి అత్త కదా, ఆవిడ పేరు ఐడియా లేదులే. పద్మత్త రంగబాబు వాళ్ళ చెల్లిలే పద్మత్త. ఆవిడ పేరు తెలీదు. వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరూ కలిసి ఉండేవారు, ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు. అలాంటిది వీళ్ళ క్యారెక్టర్స్, వీళ్ళ బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. నీకు విషయాలు ఏవి నీకు తెలియవు. చాలా మందికి తెలియవు. నాకు ఈ విషయాలని నాకు చెప్పేసరికి మణికాంత్ గారు నాకు టచ్ లో ఉంటాడు, బాగా మాట్లాడతాడు. నాకన్నా అది సేమ్ ఏజ్, కాకపోతే రమాకాంత్ మణికాంత్ కదా, రమాకాంత్ అంట రమాకాంత్ నా మీద కొంచెం పెద్దోడు. ఆయన బాగా అంటాడులే. నన్ను చిన్నప్పటి నుంచి బాగా మేము అందరం కలిసి ఆడుకునే వాళ్ళు. చిన్నప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి కానీ ఏ ఫంక్షన్ ఆడుకుని నేను తేజ కూడా రమాకాంత్ రవితేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళు. సరదాగా అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర కూడా నాతో ఎదవేసలు వేసేవాడు తేజ గారు. అంటే చిన్నపిల్లలు అప్పుడు పట్టుకోవడం, లాగడం, పీకడం. ఆడు మొన్న ఫోన్ చేసినప్పుడు రమాకాంత్ గారు అడిగాడు, చిన్నప్పుడు కూడా నీతో ఇంతే ఇలాగే బిహేవ్ చేశాడు. వాడు నాతోనే కదా ఏ అమ్మతో అలాగే బిహేవ్ చేసేవాడు, చిన్నపడే కదా ఏదో సరదాగా అనుకుంటా. కానీ మనం మెచ్యూర్డ్ కాబట్టి కొంచెం తప్ప మాకు చిన్నోడు కదా ఇటు తేజ గడు, మేమంటే కొంచెం పెద్ద. ఆడుకో డైలాగ్ కొట్టింది గుర్తుందా అని చూస్తే చిన్నప్పుడు మొహం గుర్తొచ్చింది కదా, అందుకే ఏమన్నా ఆ టైప్ తేడా అన్నమాట. పిల్లలన్నీ ఏం చెప్పుకుంటాను చెప్పుకుంటే ఏమవుద్ది అంటే పరుగు పోద్ది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది, దాంతో పాటు నా జీవితం కూడా నాశనం. నాకు 2 పిల్లలు ఉన్నారు, నా అత్తమామలు ఉన్నారు, వాళ్ళ దగ్గర తరెత్తుకోవాలా? ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి, నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా? ఇప్పుడు నువ్వనే కాదు ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పినా నాకు నష్టమేం లేదు. మా ఆయనకి విషయం చెప్పి నాకు నష్టం లేదు, ఎందుకంటే నేనంటే మా ఆయనకి తెలుసు. అవును, నా మీద ఒక నిందేసినా కూడా నా మొగుడు నన్ను అంత అనుమానించి అని ఇలాంటి దాని అలాంటి దాని తమ్ముడు ఇది అవసరం లేదా అని అన్నాను కూడా లేదు. ఎందుకంటే నేను ఎలాంటి దాను, నా క్యారెక్టర్ అనేది, నేను ఎవరితో ఎంత క్లోజ్గా ఉంటానో, ఎంత లిమిట్స్, నేను ఎంత క్లోజ్గా ఉన్నా నా లిమిట్స్ ఎంత వరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి.